హలో ఆల్. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే తెలిసిపోద్ది నేను ఎవరింటికి వచ్చినాను అనేది. నెల్లూరుకి వచ్చాం కదా దసరాకి అని చెప్పి. అది కూడా ఎందుకు వచ్చాము, స్పెషల్ అకేషన్ ఏంటింది ముందు ఫర్దర్ బ్లాగ్స్లో చెప్తాను. ఇంకా యాజ్ యూజువల్ నెల్లూరుకి వస్తే పెదమ్మ పెదనాన్న వాళ్ళ ఇంటికి ఒకసారి వస్తాను కదా. సో అలా వద్దాం అనుకున్నప్పుడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చెన్నై నుంచి మా కజిన్స్ కూడా వచ్చారనమాట. చాలా రోజుల తర్వాత ఇంకా అందరం మీట్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అంతా డిస్కషన్స్ హాట్గా ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి, ఎస్పెషల్లీ పెదనాన్నతో. మా అక్క ఇంకా అందరం కలిసి అలా తమాషాగా వాదించుకుంటూ సరదాగా గడిచిపోయింది అనమాట. ఇంకా మా గగన్కి బోర్ కొడుతుంది అంటే ఇంకా మా కజిన్తో కలిసి హైడ్ అండ్ సీక్ డైనింగ్ టేబుల్ కింద అలా ఆడుకుంటూ తమాషాగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా అన్నలు వదినలు మా తమ్ముడు అందరూ మిస్సింగ్, ఎందుకంటే అందరూ ఫారెన్లో ఉన్నారు కాబట్టి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా అందరూ ఒకసారి కలిస్తే బాగుంది అనిపించింది. ఇంకా టైం చూస్తే అయిపోతుంది ఆల్రెడీ నైట్ 8 o'clock. సరే నేను వెళ్ళిపోతానంటే పెదమ్మ ఒప్పుకోలేదు. అన్నం పెడతాను, నీకు ఇష్టం కదా ముద్దలు కలిపి పెడతాను అని చెప్పారు. ఇంకా అందరూ డిన్నర్ స్టార్ట్ చేశారు. నేనైతే ఫస్ట్ గగన్కి పెట్టేసి ఇంకా ప్రశాంతంగా తింటాను పెదమ్మ అని చెప్పాను. సో వాడికైతే నేను ముందు పెట్టేశాను అనమాట. సో ఇంకైతే మా పెదమ్మ వంకాయ పచ్చడి, అంటే రోటి పచ్చడి కాదండి, వంకాయ నిలవ పచ్చడి. ఇది చాలా మందికి తెలియపోవచ్చు. మేమైతే పచ్చి వంకాయ ముక్కల్ని కలుపుతాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. ఈసారి నేను బెంగళూరుకి వెళ్ళాక ఖచ్చితంగా చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా క్రిస్పీగా వంకాయలు తగులుతూ భలే ఉంటుంది అనమాట. ఇంకా ముద్దలు కలిపి పెడుతుంటే ఎంత అన్నం తింటామో మనకే తెలియదు అనమాట. మీలో ఎంతమందికి ఇలా ముద్దలు పెట్టించుకొని తినడం ఇష్టమో కమెంట్ చేసేయండి. పచ్చడి అయితే కొంచెం ఉండింది, నాకు మా అక్క కూతురు కానీ అనుకునింది పెదమ్మ. కానీ అందరూ నాకు కావాలనేసరికి లాస్ట్కి పచ్చడి డిమాండ్ అయిపోయి అందరం కొంచెంతో అడ్జస్ట్ అయ్యామన్నమాట. అలాగా నా డిన్నర్ అయితే వంకాయ పచ్చడితో ఎమ్మీగా కంప్లీట్ చేశాను. అబ్బా, ఏ మాటకి ఆ మాట అండి. పచ్చళ్ళు అలా ఆవకాయ కానీ ఏ పచ్చళ్ళు అయినా సరే అలా ముద్దలు కలిపి పెడుతుంటే ఎంత తింటామో మనకే అర్థం కాదనమాట. అలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంక ఉయ్యాల మీద కూర్చొని ప్రశాంతంగా అలా ఊగుతూ కూర్చున్నాం. ఈ లోపల మా పెదమ్మ బనానాస్ తీసుకొచ్చింది. ఎవరు మాకొద్దంటే మాకొద్దన్నాము. అసలు గ్యాప్ ఎక్కడ ఉంటుందండి బనానా పోయే ప్లేస్. మాట్లాడుతూనే టైం అయితే గడిచిపోయింది. 8:30 పైన అయిపోయింది. ఇంకైతే బయలుదేరాలి నేను. ఒక సైడ్ మా అన్నేమో లోపల వర్చువల్ క్లాసెస్ చెప్తూ ఉన్నారు స్టూడెంట్స్కి. సో అందుకని మా కజిన్ మా అక్క వాళ్ళ కూతురు ఇద్దరు వచ్చారనమాట. ఇంక నన్ను డ్రాప్ చేసి కాసేపు అక్కడ ఉండేసి వస్తామని చెప్పి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ అండి. చెప్పాను కదా నెక్స్ట్ వ్లాగ్ మామూలుగా ఉండదు. ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు V3. బై.